మార్చి 16, 1901 నెల్లూరు జిల్లా మద్దిరాల గ్రామంలో ఒక మహానాయకుడు జన్మించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో అసాధారణ సంకల్పంతో గాంధీజీ మార్గంలో నడిచిన యోధుడు పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారి హక్కుల కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగువారి గుర్తింపు కోసం అక్టోబర్ 19, 1952న నిరాహార దీక్ష ప్రారంభించారు. దేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వం మౌనంగా ఉంది. కానీ అతని సంకల్పం అచంచలం. 58 రోజుల నిరాహార దీక్ష చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాల్ని అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ త్యాగం ఫలితంగానే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగం కోట్ల మంది గెలుపుగా మారింది. అందుకే పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ అమరజీవి. జై తెలుగు తల్లి.